ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి ఆశీస్సులతో మన కోడుమూరు ఎమ్మెల్యే బుగ్గన శ్రీరాణి ఆశీస్సులతో ఈ రోజు మా పాపకి నా తమ్ముని కూతురికి నూరే అఫ్సన్ అంగడి అఫ్సన్ పెద్దగిరి గ్రామం కోడుమూరు మండలం కోడుమూరు నియోజక గ్రామానికి చెందిన మా పాపకు డెంగ్యూ ఫీవర్ వల్ల మేము గత కొన్ని నెలల కింద మేము మెడికల్ గా హెల్త్ గా మేము వైద్యం చేయించుకున్నాము. మేము ఆర్థిక ఇబ్బంది కొరకు మేము ఆర్థిక సాయం కొరకు మన ఎమ్మెల్యే సార్ని ఆశ్రయించాము. ఆశ్రయించిన వెంటనే మా పాప గారికి అయిన 51,500 రూపాయలు ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు చేసినారు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి అందరూ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు, జై నారా లోకేష్. నా పేరు విరూపాక్ష రెడ్డి, నిర్జూర్ గ్రామం. మా సిస్టర్ పేరు పద్మావతమ్మ. మా అక్క కాలు ఫ్రాక్చర్ అయిన వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసినాం. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేసి 1,29,021 రూపాయలు శాంక్షన్ అయింది. దీనికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నా పేరు తిరుపతమ్మ. మాకు ఒక పాప పుట్టింది. ఆ పాపకు పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం అయింది. హాస్పిటల్ తీసుకెళ్తే ఈ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, మెడిసిన్ వాడాలని చెప్పారు. 7 సంవత్సరాల నాకు మెడిసిన్ వాడుతున్నా క్యూర్ కాలేదు. మళ్ళీ చూపించుకుంటే సర్జరీ చేయాలని చెప్పారు, లివర్ ట్రాన్స్ప్లాంట్. ఇప్పుడు ఎల్ఓసి పెట్టుకోమని చెప్పారు. ఎల్ఓసి పెట్టుకుంటే ఎంత వస్తాయి అని చెప్పారు. మాకు ఆయన 8 లక్షలు సాయం చేశారు. మా పాపకి ఇప్పుడు ఇంకా చూపించుకున్న లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయి నాకు ఆరోగ్యంగా ఉంది. బాగా ఆడుకోవటం కానీ తినటం కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. చంద్రబాబు నాయుడుకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాప ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నాం. నా పేరు షేక్ అబ్దుల్ రహమాన్. మా నాన్న పేరేమో షేక్ గుడే. గతంలో మా నాన్నకి క్యాన్సర్ వచ్చింది. అందువల్ల మేము ఏలూరు సాంబశివరావు గారిని కలిసాము. మేము ఆర్థికంగా ఎంతో క్యాన్సర్ వల్ల మేము దెబ్బతిని ఉన్నాము. ఈ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము చాలా బెనిఫిట్ పొందాము. మా నాన్నగారికి ఎంతో ఆర్థికంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టాము. 8 లక్షలు 9 లక్షల వరకు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కు పెట్టుకుంటాం. మాకు సహాయాన్ని అందించారు. ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. నియోజకవర్గం రాసుల గ్రామానికి చెందిన వారము. మా తల్లి పేరు మరియమ్మ. ఆవిడికి ఈ మధ్య తీవ్రమైన అనారోగ్యం ఏర్పడి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడంతో ఆర్థిక సహాయం కొరకు ఇబ్బందులు పడ్డాము. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారికి తీసుకుని వెళ్ళాము. ఆయన ఎన్ఓసి ద్వారా మాకు 1,00,000 ఆర్థిక సహాయం 1 రోజులోనే అందేలా చేశారు. దానివల్ల చికిత్స అనేది సక్రమంగా కొనసాగుతుంది. ఈ విధంగా మాకు సహాయం చేసినటువంటి ప్రభుత్వానికి సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు గద్దల వీరయ్యండి. మాది లింగపల్లి మండలం, కలరాయిగూడెం గ్రామం. గత జూన్ నెలలో నాకు స్నేక్ బైట్ అయిందండి. స్నేక్ బైట్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది. ట్రీట్మెంట్ ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ కి మేము అప్లై చేసుకున్నాను. 44,000 దగ్గర సీఎంఆర్ఎఫ్ చెక్ వచ్చిందండి. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారికి నా కృతజ్ఞతలు. నా పేరు జబ్బార్ వలి అండి, అలిసాబ్ గారి జబ్బార్ వలి. మాది ఆత్మకూరు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా భార్యకు అపెండిస్ చేస్తే పేగులు చెడిపోయి గర్భసంచి ఆపరేషన్ అది జరిగింది. తర్వాత వచ్చేసి నాకు చాలా ఖర్చు వచ్చింది. నేను సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వారి సహాయ సహకారంతో నాకు ఈ చెక్కు వచ్చినది. 92,000 చిల్లర నాకు వచ్చినది. నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు వెంకటేశ్వర్లు, మా భార్య పేరు యశోద. మాది వచ్చేసి మానంది మండలం శ్రీడార గ్రామం. మా భార్యకి వచ్చేసి ట్రీట్మెంట్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ వలన ఎఫెక్ట్ జరిగింది. దాని వలన మేము నంద్యాల క్రిటికల్ కేర్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. దగ్గర 4 lakhs దాకా ఖర్చింది అనమాట. మేము వచ్చేసి మా ఊరి తరఫున సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేయడం వలన మాకు వచ్చేసి ఈ శాంక్షన్ అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కృతజ్ఞతగా మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామవాసుడు బాల భాస్కర్రావు గారు పారీగోడ ఎక్కి జారిపోవడంలో కాలు 3 చోట్ల ప్యాచ్ రావడంలో ఆంధ్ర హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. దాన్ని సీఎంఆర్ఎఫ్ పెట్టుకుంటే చంద్రపూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి నేను ఎంతో రుణపడి